బ్యాక్బోన్ క్లాస్ అంటూనే జగన్ గారి వెన్నుపోటు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్బోన్ క్లాస్ అని బీసీ డిక్లరేషన్లో జగన్ గారు అంటే బీసీలు పొంగిపోయారు. కానీ అధికారం దక్కించుకున్న 10 నెలలలోనే బీసీల బ్యాక్బోన్ విరిచేశారు జగన్ గారు. బీసీలకు రిజర్వేషన్లను 33 ఏళ్ల క్రితమే కల్పించింది తెలుగుదేశం. సామాజిక న్యాయం సాధించే దిశగా క్షేత్రస్థాయి నుంచి బలహీన వర్గాల్లో నాయకత్వం పెంపొందించేందుకు 1987లో బీసీలకు 27% రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది నాడు ఎన్టీఆర్ గారి హయాంలోని తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత చంద్రబాబు గారి కృషితో తీసుకువచ్చిన ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ద్వారా సర్పంచ్ పదవులలోనూ, మండల పరిషత్లలోనూ, జడ్పీ సభ్యుల పదవులలోనూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అంటే 1995 నుంచి 2020 వరకు 25 ఏళ్లుగా 34% రిజర్వేషన్లు బీసీల రాజకీయ సాధికారతకు దోహదపడ్డాయి. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత అలాంటిది. 2013 ఎన్నికల్లో సైతం బలహీన వర్గాల రిజర్వేషన్లపై ఇలాంటి సమస్య వస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం అన్ని కుల సంఘాల సహకారంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి బడుగు బలహీన వర్గాలకు 60.55% రిజర్వేషన్లను సాధించుకొచ్చింది. అలాంటిది జగన్ గారి ప్రభుత్వం బీసీల 34% రిజర్వేషన్కి వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు కలిసి పోరాడదామన్నా వినకుండా బీసీలకు 24% రిజర్వేషన్లతోనే ఎన్నికకు వెళ్తుండటం బీసీలను వెన్నుపోటు పొడవడమే. తన అవినీతి కేసుల విషయంలో సుప్రీం వరకు వెళ్లే జగన్ గారు బీసీల విషయంలో ఎందుకు సుప్రీంను ఆశ్రయించడం లేదు? రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించడానికి 5 కోట్లు పెట్టి న్యాయవాదిని పెట్టిన జగన్ గారు బీసీల తరపున వాదించడానికి అనుభవజ్ఞులైన లాయర్లను ఎందుకు పెట్టడం లేదు? ఎందుకంటే జగన్ గారు బడుగు బలహీన వర్గాల ద్వేషి. కాబట్టే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన మనుషులతోనే కేసులు వేయించారు. తన అమ్మఒడి పథకం కోసం బడుగు బలహీన వర్గాల కార్పొరేషన్ల నిధుల్ని దారి మళ్లించారు. ఇంతలా బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచిన వారు గతంలో ఎవరూ లేరు, ఇకపై ఉండరు కూడా.